హలో గైస్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో గైస్, టుడే మీ ముందరికి ఒక న్యూ టాపిక్తో రావడం జరిగింది. సో అది ఏంటి అంటే, మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఫాంట్ సైజ్ ఎలా డిక్రీజ్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి ఫాంట్ సైజ్ అనేది డిస్కస్ చేశాను. ఇలాంటి న్యూ టెక్నికల్ పాయింట్స్తో మీ ముందరికి చాలా రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మన యొక్క ఛానల్ నుంచి మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, డన్. యా, చూడండి, ఎవరైతే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ బేసిక్ లెర్నర్స్ ఉంటారో వాళ్ళు సబ్జెక్ట్స్తో పాటు కొన్ని స్మాల్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవాలి. సో అవి ఏంటి అనేది మన యొక్క ఛానల్లో వీడియోస్ పెడుతూ వస్తాను. మీరు ఒకవేళ మీ యొక్క నేర్చుకునే టైంలో వారు మీకు చెప్పకపోతే సో మన ఛానల్ ఉన్న కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా? సో చూడండి, హౌ టు డిక్రీజ్ ఫాంట్ సైజ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సిస్టంలో మనం ఫాంట్ సైజ్ ఎలా డిక్రీజ్ చేయాలనేది మీతో డిస్కస్ చేస్తాను. అంతకు ముందుగా దాని స్క్రీన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది స్క్రీన్. సో ఇక్కడ ఏదైతే టూల్ బార్ ఉందో ఈ టూల్ బార్లో మనకి ఇక్కడ కంప్యూటర్ లాగా ఒక సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ రకమైన ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో మనం ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం లైవ్లో చూపిస్తాం. ఓకేనా? చూడండి. యా, చూసారా? ఎస్ఏపి లాగన్ ఐకాన్, దీని మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూనే మనకి ఐకాన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాగాన్ ఉంటుంది కదా, లాగాన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకంటూ ఒక స్క్రీన్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఆల్రెడీ ఉంటుంది. అది ఓపెన్ చేసి మీరు మెయిన్ ఐకాన్లోకి మూవ్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి స్క్రీన్ ఇంక్రీజ్లో ఉందా డిక్రీజ్లో ఉందా అనేసి. ఇప్పుడు ఆల్రెడీ ఈ స్క్రీన్ అనేది సైజ్ ఇంక్రీజ్లో ఉంది, దీన్ని డిక్రీజ్లోకి మార్చుకోవాలి. ఓకేనా? ఓపెన్. సో ఇది మనకి మెయిన్ స్క్రీన్ అనమాట, ఎస్ఏపి ఈజీ యాక్సెస్. ఇక్కడ నుంచే మనకి రకరకాల ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఆ యొక్క ఆప్షన్ ఎక్కడికి వెళ్ళి మనము ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏదైతే టూల్ బార్ ఉందో ఇక్కడ మనకు చూసారా, కంప్యూటర్ లాగా ఒక బాక్స్ చూపిస్తుంది, కస్టమైజ్ లోకల్ లేఅవుట్ అంటారు. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు చూపిస్తాయి. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్స్ అనే ఫీచర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటూనే మనకి ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉందిగా, తర్వాత ఫిక్స్డ్ విత్ ఫాంట్ సెట్టింగ్స్ అని ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చున్నారు. ప్రజెంట్ దీని సైజ్ ఎంత ఉంది? 20 ఉంది. ఎలా చూస్తామంటే సెలెక్ట్లో వెళ్ళి చూద్దాం. చూసారా, 20 ఉంది. ఫాంట్ సైజ్ వచ్చేసి 20 ఉంది. ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫీచర్స్, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఫాంట్ స్టైల్స్ కూడా ఇక్కడ మారుతాయి, మన చాయిస్. ఓకే, సో అదనమాట. బోల్డ్ అంటే బోల్డ్, ఇటాలిక్, రెగ్యులర్ అనే ఆప్షన్స్ ఇక్కడ అన్ని చూపిస్తాయి. ఓకే, సో అది. సో ఇప్పుడు ఉంది కదా, నేను 14 కానీ 12 మన చాయిస్. 12 పెట్టాను. 12 పెట్టి ఓకే ఇస్తున్నాను. అప్లై. ఓకే, ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ చేశాను. సో ఎలా తెలుస్తుంది సార్ డిక్రీజ్ అయినట్టు అంటే, ఫస్ట్ మనం ఎస్ఏపి స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని లాగ్ఆఫ్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్. లాగ్ఆఫ్ చేసుకొని ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతే దాని ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అయిందా లేదా అని తెలుస్తుంది. చూడండి, ఎస్ఏపి లాగాన్ మీద మౌస్తో 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాను. సో ఈ ప్రెస్ చేస్తూనే మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. చూడండి, ఎక్స్పాండ్ చేస్తున్నాను. ప్రీవియస్ స్క్రీన్కి ప్రజెంట్ స్క్రీన్కి డిఫరెన్స్. ప్రీవియస్ స్క్రీన్ కొంచెం ఫ్రంట్లో ఉండేది, డిక్రీజ్ అయిన తర్వాత స్క్రీన్ కొంచెం బ్యాక్ వెళ్ళినట్టు కనబడుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం లాగన్ చూసారా, కొంచెం స్క్రీన్ చిన్నదైపోయింది. ఇప్పుడే మనకు తెలిసిపోతుంది, ఓ డిక్రీజ్ అయిపోయింది సైజ్ అనేసి. చూసారా, ఇక్కడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫాంట్
మనకి డిక్రీజ్ అయిపోయింది అనేసి. ఎలా అంటే చూద్దాం. సేమ్ అదే టూల్ బార్ దగ్గరికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్లో వెళ్తే ఆప్షన్స్ వెళ్ళిన తర్వాత ఫాంట్ సెట్టింగ్స్ ఇక్కడ చూడండి, సెలెక్ట్. చూసారా, 12 పెట్టుకున్నాం, 20 నుంచి 12 పెట్టుకున్నాం అంటే ఫాంట్ సైజ్ డిక్రీజ్ అయిపోయింది అని మనకి క్లారిటీ వచ్చింది. ఇలా గైస్, ఇలాగా మన ఛానల్లో ఇలా టెక్నికల్ పాయింట్స్తో సహా సబ్జెక్ట్ కూడా ఫర్దర్ డేస్లో పెడుతూ వస్తాను. ఓకే, ఎవరైతే మీ యొక్క సిలబస్లో కవర్ కాకుండా ఉంటాయో సో వారు ఈజీగా మన ఛానల్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవచ్చు. ఇదైతే 100% నేను చెప్తాను. ఓకే, సో ఇలాంటి న్యూ టాపిక్స్తో మీ ముందరికి ఇంకా రావడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బి టాలీ లోకేష్.